హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది. నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది అనమాట. ఇక్కడైతే మార్నింగ్ 7:30కి లేచాను అనమాట. ఇది శుక్రవారం ఉండే వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ పిల్లలకైతే పాలు మరబెడుతున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే మిషన్లో అయితే వేసాను అనమాట. ఇంక ఈ బట్టలు అయ్యేలోపు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ ఇల్లు క్లీన్ అంటే మొత్తం అంటే దేవుడి సామాన్లు తోమడం ఇంకా పని అంతా చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇల్లంతా ఒత్తుకొని పూజ అయితే చేసుకోవాలి. శుక్రవారం కదా, దేవుడి మూల అయితే నిన్నే క్లీన్ చేసేసాను కదా, మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మాత్రంగా పూజ అయితే మాత్రంగా చేసుకున్నాను. కనీసం పూజ చేసి 10 days అవుతుందనమాట. ఇంకా హెల్త్ బాగోపోవడం వల్ల, పీరియడ్స్ రావడం వల్ల అయితే పూజ అయితే ఇన్ని రోజులకి 10 days అయింది చేశాను. ఇంకా మిషన్లో బట్టలన్నీ వేసేసి ఇంకా కిందనైతే ఆరబెట్టడానికి అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం కన్నా. ఇంకా పిల్లలకి మంచి పాలు అలాగే బిస్కెట్లు ఇచ్చాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మాత్రంగా. నైట్ టమాటా రైస్ చేశాను. టమాటా రైస్ ఉంది, వేడి చేస్తాను తినండి అంటే తిన్నన్నారనమాట. పాలు బ్రెడ్ కానీ పాలు బిస్కెట్లు కానీ కావాలన్నారు. ఇంకా వాళ్ళకి అవి ఇచ్చేసి ఈ రైస్ అయితే వేస్ట్ చేయడం ఎందుకని నేనైతే వెయిట్ చేసుకొని ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే నైట్ ఉన్న టమాటా రైస్ అనమాట. ఇంకా పాలు అయితే వేడి చేసి వాళ్ళకైతే కలిపేసి ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా మధ్యాహ్నం వంటగదిలో వంట పని ఉంటుంది కదా, ఇంకా వంటగదికి అయితే వచ్చాను. చారు చేశాను, అన్నం ఒకవైపు పెట్టాను అనమాట. కాలీఫ్లవర్ కర్రీ అయితే వండుతున్నాను. ఇప్పుడు సీజన్ కదా, కానీ అయినా మాకు రేటుగా ఉంది. ఒక ఫ్లవర్ 40 రూపీస్ అనమాట. ఇంకా ఇన్ని రోజులు అయినా సరే మాకైతే కాలీఫ్లవర్ చాలా రేటుగా ఉంది. ఇంకా మీడియం సైజు పువ్వు అనమాట, ఇంకా పెద్దది ఏమీ కాదు. అయినా తినాలి అనుకున్నప్పుడు ఎంతైనా ఆలోచించాం కదా, అందుకని ఇంకా కూరగాయలు తెచ్చేటప్పుడు కాలీఫ్లవర్ అయితే తెచ్చాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా అయితే స్టాండ్లో గిన్నెలు అయితే సర్దేసుకుంటున్నాను. మొత్తం గిన్నెలు అయితే ఎక్కడెక్కడ సర్దేసుకుంటున్నాను. స్టాండ్ అయితే చిన్నగా ఉంది, గిన్నెలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే అడ్జస్ట్ చేసేసి ఇంకా కబోర్డ్లో అయితే పెద్ద పెద్ద సామాన్లు అన్నీ పెట్టేసి స్టీల్వన్నీ ఇలాగ ఇందులో అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు చెప్పండి. ఇప్పుడు చలికాలం కదా, చెవుల్లో అయితే మాత్రం ఇంకా కాటన్ అయితే పెట్టుకోండి. చల్లగాలి వల్ల జలుబు చేసేయడం వల్ల ఇంకా మనకి ముక్కు బ్లాక్ అయిపోవడం వల్ల చెవులకు కూడా ప్రమాదకరమంగా ఉందన్నమాట. అందుకని ఇన్ఫెక్షన్లు గట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేను భరిస్తున్నాను కాబట్టి మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా అలా ఉందన్నమాట ఇంట్లో పరిస్థితి మాత్రం కన్ను. ఒకరి తర్వాత ఒకరికి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఎందుకో తెలియదు. మాకు ఈ ఊరు వచ్చిన కాంచి మరి ఏంటో ఈ దరిద్రం మాకైతే అర్థం అవ్వట్లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా అయితే మాత్రంగా ఒకవైపు వంట చేస్తూ ఇంకా సింక్లో గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. డైలీ అయితే ఇదే విధంగా ఒక్కోసారి మాత్రంగా పడేసి ఈవినింగే మొత్తం క్లీన్ చేస్తాను. నాకు వేరంగా చేసేయాలి అనుకున్నప్పుడు అయితే మాత్రంగా ఇంకా ఒకవైపు వంట చేస్తూ సింక్ అంతా క్లీన్ అయితే చేసేసుకుంటాను. మ్యాక్సిమం ఇలాగే చేసుకుంటాను. ఎప్పుడో బద్ధకం వస్తే మాత్రంగా సైన్ అయితే పడేస్తాను అనమాట. అన్నీ ఈవినింగ్ క్లీన్ చేయొచ్చు కదా అనేసి అదనమాట. ఇంకా ఇక్కడ ఫాస్ట్ మూడు పెట్టాను. ఏంటి ఎంత ఫాస్ట్గా దోముతున్నాను అని అనుకోకండి, అలా ఉందన్నమాట. అందుకనే చలికాలం కాబట్టి వీలైనంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. వేడి నీళ్ళు తాగడం అలాంటివి, ఇంకా వేడి ఫుడ్ అయితే తినండి. చల్లగా అయిపోయిన తినకండి. ఐస్ క్రీమ్లు కూల్ డ్రింకులు జోలికి అయితే వెళ్ళకండి. మేము తింటాము అంటే జలుబు వచ్చిన తర్వాత. అందుకనే ఈ చలికాలం అన్ని రోజులు చల్లదనం వస్తువులు కాసేపు మనసు అయితే వెళ్ళకూడదు. అందుకనేసి పిల్లలకు కూడా అంతగా ఏం తేవట్లేదు. అలానే సమ్మర్లో ఎక్కువ తెచ్చినా సరే వర్షాకాలం వచ్చేసరికల్లా దాని పవర్ చూపించేస్తుంది. ఇంకెక్కడ వచ్చేసరికల్లా కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా వాటర్ వేసేసి సిమ్లో పెట్టి కుక్ చేశాను అనుకోండి, కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ఇంకా ఇడ్లీకి అనేసి పప్పు అయితే నానబెట్టాను. పప్పు ఒక గ్లాసే ఉంది అయితే అందుకనేసి ఇంకా పప్పు ఇడ్లీకి ఒకటే నానబెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయితే చాలా పనులు ఉన్నాయన్నమాట. రేపు వచ్చేసరికల్లా
శనివారం కదా, ఇంకా సప్త శనివారాలు పూజ అయితే చేస్తున్నాను కదా, 5వ వారం చేయాలన్నమాట. మొన్నటి వరకు హెల్త్ బాగోపోవడం వల్ల ఆ 2 వారాలు అయితే చేయలేదు, లేకపోతే ఇప్పుడు 7వ వారం అయితే అయిపోదును. ఇంకా అందుకనే సామాన్లన్నీ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాలి. ఈలోపు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను, ఎందుకంటే వాళ్ళ ఇంటికాడ తులసి ఉంటుందన్నమాట. ఇంకా నేను కోసి ఉంచమన్నాను, అందుకనేసి వెళ్తున్నాను, కోసిస్తారనేసి. ముందు రోజు సామాన్లు అన్నీ తెచ్చుకున్నాం కండి, మార్నింగ్ పూజ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇంకా వంట అయితే చేసాను, నైట్ అన్నం పెట్టేసి సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని గ్రైండర్ అయితే వేసుకొని మొత్తం పని అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ వంటగది అంతా క్లీన్ చేసుకున్న తర్వాత బయటకు అయితే వెళ్ళైతే వచ్చిన తర్వాత ఇంట్లో పని అంతా చేసుకున్నాను. చేసుకునేసరికల్లా నైట్ టైము కరెక్ట్ 10:45 అయ్యిందనమాట. రేపటికి కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాను. ఇంకా ఏమి తేవన అవసరం అయితే లేదు, ఒక మామిడి కొమ్మలు ఒకటే కిందకి వెళ్ళి తెంపుకోవాలి. పడుకునేసరికల్లా 11 అయిపోయిందనమాట. ఇంకా వంటగది చూడండి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ కోసం అయితే బియ్యం అయితే నానబెట్టాను. వడపప్పుకి పెసరపప్పు కూడా ఇప్పుడే నానబెట్టేసాను, ఎందుకంటే మర్చిపోతాను, అప్పటికప్పుడు నానట్లేదు అనమాట. ఇంకా మార్నింగ్ వేరేలేసి పూజ చేసుకుందామనేసి అనుకుంటున్నాను. గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా టైం వచ్చి 11 అవుతుంది కదా, ఇంకా ఇప్పుడు పడుకుంటే మార్నింగ్ 4:30కి లెగచ్చు అనేసి ఇంకా వేరంగా ఇంట్లో పనులు ఎంత వేరంగా చేసినా అవ్వలేదన్నమాట ఈరోజైతే. మీరైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మంచి పెడితే కలుద్దాం.